నమస్కారం. ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక సీక్రెట్ కానీ అత్యంత కీలకమైన రాజ్యాంగ యంత్రాంగం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే ప్రభుత్వ ఆర్థిక యంత్రం ఎప్పుడూ ఆగకుండా సజావుగా నడిపించే ఒక అద్భుతమైన విధానం. అసలు తెర వెనుక ఈ ఆర్థిక వ్యవహారాలు ఎలా నడుస్తాయో ఇప్పుడు వివరంగా అన్వేషిద్దాం. సరే, దీని గురించి లోతుగా తెలుసుకుందాం. ఒకవేళ ప్రభుత్వ కార్యకలాపాలకు నిధులు పూర్తిగా అయిపోతే ఏమవుతుంది? ఒక్కసారి ఊహించండి, దేశం మొత్తం పూర్తిగా స్తంభించిపోతుంది కదా. ఇది కేవలం ఒక మామూలు ప్రశ్న కాదు, పాలనలో ఎదురయ్యే అతిపెద్ద ప్రమాదం. ప్రభుత్వ యంత్రాంగం ఏమాత్రం ఆగిపోకుండా నడవాలంటే నిరంతర నిధుల ప్రవాహం అత్యవసరం. ఈరోజు మన విశ్లేషణలో ప్రధానంగా పార్లమెంటు యొక్క వేగవంతమైన మార్గం, ఆర్థిక వ్యాపారం అంటే ఏమిటి, సాధారణ నియమాలను అధిగమించే అధికారం, అసలు ఈ ప్రక్రియలో వేగం ఎందుకు అంత ముఖ్యం, మరియు చివరగా దీని వాస్తవ అమలు ఎలా ఉంటుందో చూద్దాం. ఈ పటిష్టమైన రాజ్యాంగ చట్టం జాతీయ ఆర్థిక వ్యవస్థను ఎలా కాపాడుతుందో మీకు అర్థమవుతుంది. మొదటి విభాగం, పార్లమెంట్ యొక్క వేగవంతమైన మార్గం. అదే ఆర్టికల్ 119 పరిచయం. ప్రతి సంవత్సరం మన బడ్జెట్ సరియైన సమయానికి ఆమోదం పొందేలా చేసే అసలైన రాజ్యాంగ హీరో ఈ ఆర్టికల్ 119. ఇది ఆర్థిక సంబంధిత వ్యవహారాల కోసం ప్రత్యేకంగా విధానాలను నియంత్రించడానికి చట్టాలను రూపొందించే అధికారాన్ని పార్లమెంటుకి ఇస్తుంది. అంటే సులభంగా చెప్పాలంటే అత్యవసర ఆర్థిక విషయాలు వచ్చినప్పుడు పార్లమెంటుకి ఇదొక స్పెషల్ ఫాస్ట్ ట్రాక్గా పనిచేస్తుందన్నమాట. తదుపరి విభాగానికి వెళ్దాం. అసలు ఈ ఆర్థిక వ్యాపారం అంటే ఏంటి, ఈ చట్టం యొక్క పరిధి ఏమిటనేది ఎలా విస్తరించిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే రాజ్యాంగంలోని ఏ నిర్దిష్ట ఆర్టికల్స్ ఈ ఆర్థిక వ్యవహారాల కిందకు వస్తాయో తెలుసుకోవటం. ఆర్టికల్ 112 కింద బడ్జెట్, ఆర్టికల్ 113 కింద గ్రాంట్ల కోసం డిమాండ్స్, ప్రభుత్వ ఖర్చులకు చట్టపరమైన అనుమతి ఇచ్చే ఆర్టికల్ 114 అప్రోప్రియేషన్ బిల్లులు, అలాగే ఆర్టికల్ 109 మరియు 10 కిందకు వచ్చే ద్రవ్య బిల్లులు. ఇవన్నీ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటివి కాబట్టే వీటిని ప్రత్యేకంగా ఒక ఫాస్ట్ లైన్లో పెట్టారు. మూడవ విభాగం, అధిగమించే అధికారం. అంటే సాధారణ ట్రాఫిక్ను దాటవేయడం ఎలాగో తెలుసుకుందాం. రోడ్డు మీద సాధారణ ట్రాఫిక్లో ఒక అంబులెన్స్ సైరన్ వేసుకుని ఎంత వేగంగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు వెళ్తుందో, అలాగే ఆర్టికల్ 119 అనేది ఆర్థిక అత్యవసర పరిస్థితులకు ప్రత్యేక నియమాలను వర్తింపజేస్తుంది. మామూలుగా సాధారణ విధానపరమైన నియమాలు ఆర్టికల్ 118 కింద పనిచేస్తాయి. కానీ జాప్యాలను నివారించడానికి ఆ సాధారణ నియమాలను సైతం పక్కనపెట్టి కఠినమైన మరియు వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే అంతిమ శక్తి ఈ ఆర్టికల్ 119కి మాత్రమే ఉంటుంది. నాలుగవ విభాగం, ఈ ప్రక్రియలో వేగం ఎందుకు ముఖ్యం, వాటి ప్రాధాన్యత, కాలక్రమాలో ఎంత అత్యవసరమో గమనిద్దాం. నిధులు లేకుండా ప్రభుత్వం అస్సలు పనిచేయలేదు. ఇది మనం ఒప్పుకుని తీరాల్సిన పచ్చి నిజం. ఒకవేళ ఏ రాత్రికి రాత్రో నిధులు ఆగిపోతే ఏమవుతుంది? ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు నిలిచిపోతాయి, అత్యవసర సేవలు పూర్తిగా స్తంభించిపోతాయి, అచ్చం ఒక గవర్నమెంట్ షట్డౌన్ లాంటి పరిస్థితి వస్తుంది. అందుకే సమయంతో ముడిపడి ఉన్న ఈ ఆర్థిక విషయాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నిర్ణీత కాల వ్యవధిలో నిధుల మంజూరు జరిగేలా చూసుకోవాలి. ఇక్కడ అత్యంత కీలకమైన విషయమేమిటంటే ఈ ఫాస్ట్ ట్రాక్ నియమాలు ఆర్థిక పనితీరును సాఫీగా ఉంచడంలో అసలు ఎలాంటి పాత్ర పోషిస్తాయి అన్నది. వీటివల్ల బడ్జెట్కు సకాలంలో ఆమోదం లభించడమే కాకుండా విపత్కర ఆర్థిక సంక్షోభాలు రాకుండా ముందే అడ్డుకోవచ్చు. అంతిమంగా ఇది దేశ ఆర్థిక క్రమశిక్షణను బలోపేతం చేసి ప్రభుత్వ మొత్తం స్థిరత్వాన్ని ఎంతో పటిష్టంగా కాపాడుతుంది. ఇక ఐదవ మరియు చివరి విభాగం, వాస్తవ ప్రపంచ అనువర్తనాలు. అంటే ఆచరణలో ఈ ఆర్టికల్ 119 నిజంగా ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇది అద్భుతంగా దేన్ని వివరిస్తుందంటే ఆచరణలో ఈ ఫాస్ట్ ట్రాక్ వ్యవస్థ ఎలా ఉంటుందన్నది. ఉదాహరణకు, బడ్జెట్ చర్చల సమయంలో సాధారణ విధానాలు కాకుండా ప్రత్యేక నియమాలు వర్తిస్తాయి. అలాగే అప్రోప్రియేషన్ బిల్ లాంటి అత్యవసరాలకు వేగవంతమైన విధానం అమలవుతుంది. ఇక ఆర్థిక బిల్లు అయితే పూర్తిగా ఒక ప్రత్యేక చట్టం ద్వారా నిర్వహించబడుతుంది. ఏ వ్యవహారంలోనూ ఇసుమంతైనా జాప్యం జరగకుండా ఈ యంత్రాంగం పక్కాగా చూసుకుంటుంది. ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గుర్తుంచుకోవాల్సిన అసలైన రాజ్యాంగ సారాంశం ఒకటే. అది ఏమిటంటే ఆర్టికల్ 119 ఆర్థిక వ్యాపారం కోసం దాని విధానాన్ని నియంత్రించడానికి పార్లమెంటుకు అధికారమిస్తుంది. తద్వారా దేశ ఆర్థిక వ్యవహారాలను సకాలంలో మరియు సమర్థవంతంగా నిర్వహించేలా చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నిబంధనే మన దేశ ఆర్థిక సుస్థిరతకు అసలైన పునాదిరాయి. ముగించే ముందు మనం ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న: కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ ఒక దేశ స్థిరత్వానికి ఎలా హామీ ఇస్తుంది? ఈ రోజు మనం తెలుసుకున్న ఈ ఆర్థిక రక్షణా చర్యల ప్రాముఖ్యత ఎంత లోతైనదో, అది మన మొత్తం సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఈ ప్రశ్న ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. దీని గురించి కాస్త ఆలోచించండి. మరో అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ